సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో మోసపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా ఉద్యోగాల పేరుతో తమను మోసం చేశారని గుంటూరు కలెక్టర్ ఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ కొండాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగాల పేరుతో తమను నిండా ముంచిందని కంప్లైంట్ ఇచ్చారు. 300 మంది నుంచి 2 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపించారు. కంపెనీ నిర్వాహకులపై కేసు పెట్టినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు చెబుతున్నారు. తమను ఆదుకోవాలని కలెక్టర్ ఎస్పీకు విజ్ఞప్తి చేశారు. కంపెనీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. నా తరపు నుంచి కూడా 3 క్యాండిడేట్లు ఇచ్చాను. అదే కాకుండా నా తరపు నుంచి ఇంకా చాలా మంది అయ్యారు. వాళ్ళ తరపు నుంచి కూడా చాలా మంది జాయిన్ అయ్యారు. ఇక్కడ ఒక్కొక్కరు 2 లక్షల చొప్పున తీసుకున్నారు. నా క్యాండిడేట్లకు అయితే 2 నెలల శాలరీ పడింది. ఒక్కొక్కరికైతే 50,000 పడింది, ఇంకొకరికైతే 30,000 పడింది, ఇంకొకరికైతే 3,000 పడింది. వాళ్ళకి మిగతా డబ్బులంతా చెల్లించాలని చెప్పేసి మేమంతా ఒక రెండు వారాల నుంచి ఇక్కడే తిరుగుతున్నాం గుంటూరులో. ఆల్రెడీ అతని లొకేషన్ కూడా మేము ట్రేస్ చేయడం జరిగింది. అక్కడ వెళ్తే ఆయనే మా మీద కేసు పెట్టాడు. అలాగే మేము నిన్న కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళింటే అక్కడ కూడా మా కేసు తీసుకోవడం లేదు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ సర్కిల్ పెద్దగా ఉంది కాబట్టి మేమేం చేయలేకపోతున్నాము. ఇక్కడ మొత్తం 6 కోట్ల స్కాము, 400 మంది జనాభా ఇది జరిగింది. హైదరాబాద్ లో కంపెనీ స్కైవేవ్ సాఫ్ట్వేర్ మాదాపూర్ లో ఉంది. ఇది మాకి హైదరాబాద్ లో స్కైవేవ్ సాఫ్ట్వేర్ అనే కంపెనీ పెట్టారు. అందులో అడ్మిన్ మేనేజర్, ఫ్లోర్ మేనేజర్ అలా పోస్టులు ఇచ్చారు. మాకు బ్యాక్ డోర్ చేయమని మాకు చెప్పారు. సో మేము ఏం చేస్తామంటే క్యాండిడేట్స్ మాకు తీసుకున్న డబ్బులు ఉద్యోగాలకి వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, ఉద్యోగాలు ఇప్పిస్తామని తీసుకున్నారు. ఆ డబ్బులు 4 మంత్స్ శాలరీ చేశారు. 4 మంత్స్ 5 మంత్స్ శాలరీ చేశారు. ఇప్పుడు ఆ క్యాండిడేట్స్ అంతా మా మీద ప్రెజర్ చేసి మీరే తీసుకున్నారు, మీరే పెట్టారు అని అంటున్నారు. కానీ నాగరాణి మరి ఆయన సతీష్ గారు వచ్చేసి ఇక్కడ గుంటూరులో ఉన్నారు. ఆయన నైట్ పట్టుకున్నాం. పట్టుకుంటే మన పెద్ద కాదని పోలీస్ స్టేషన్ కి పిలిచికెళ్లారు. సదాశివ అనే పర్సన్ ఇప్పుడు వాళ్ళకి అదే వాళ్ళ కింద ఉన్నా అంటున్నాడు. ఆయన